ఒకప్పుడు హీరోలు ఉన్న సినిమాలకి ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. హీరోయిన్ ఎవరున్నా కూడా పట్టించుకోకుండా అభిమాన హీరో అయితే థియేటర్లకు క్యూ కట్టేవారు ప్రజలు. కానీ ప్రస్తుతం ఈ సెంటిమెంట్ మారిపోయింది. హీరోయిన్లు కూడా దుమ్ము లేపుతూ తమకంటూ స్పెషల్ గుర్తింపు పొందుతున్నారు. అంతేకాదు హీరో లేకుండా కూడా మేము హిట్ సాధించగలం అంటున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది హీరోయిన్లు ఈ వైపే అడుగులు వేస్తున్నారు. హీరోతో మాత్రమే హిట్ సంపాదిస్తే రేపటికి కెరీర్ ఉండదుకున్నారు కావచ్చు. సింగిల్ గా క్వీన్ అనిపించుకుందామని బయలుదేరారు కొందరు హీరోయిన్లను గమనిస్తే ఈ సంవత్సరం సింగిల్ కింగ్ లాగా రావడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు, ఆ సినిమాలేంటి అనే వివరాలు కూడా చూసేద్దాం. సమంత, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ లు ఇప్పటికీ సింగిల్ గా వచ్చి హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం సమంత, కీర్తి సురేష్ తో పాటు పూజా హెగ్డే, రష్మిక మందన కూడా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారట. పూజా హెగ్డే హిందీలో దేవా సినిమా చేస్తోంది. అంతేకాదు ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఒప్పుకుందట. ఇందులో టైటిల్ రోల్ చేస్తుందట అమ్మడు. అంటే హీరోకు ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందట. రాధేశ్యామ్ తర్వాత పూజా హెగ్డేకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. కానీ గుంటూరు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకున్న ఆ తర్వాత మిస్ అయింది. అందుకే హీరోలను నమ్ముకోవద్దనుకుంది కావచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేయడానికి సిద్ధమైంది. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్, సఖీ సినిమాలో నటించి హిట్లను రుచి చూసింది కీర్తి సురేష్. భవిష్యత్తులో కూడా ఈ అమ్మడు లాంటి సినిమాలను నటించాలనుకుంటుందట. ఇక దసరా సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న బోలా శంకర్ తో ఫ్లాప్ ను అందుకుంది. అందుకే మళ్ళీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనుకుంటుందట. ఇక ఈ హీరోయిన్ చేతిలో 4 తమిళ సినిమాలు ఉన్నాయట. అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్ అని టాక్. అంతేకాదు కీర్తి సురేష్ బోల్డ్ పాత్రలో కూడా నటించేందుకు ఒప్పుకుందట. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం పుష్ప 2 తప్ప మరే సినిమాలో కనిపించదు. ఈ సినిమా తర్వాత మాత్రం ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సమంత కూడా ఇలాంటి సినిమాలతో ముందుకు రానుందని మరో టాక్. ఇలా వీరంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు ఈ అందాల తారలు. మరి వీరి సినిమాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయో లేదో చూడాలి.